హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి హ్యాండ్ పర్ఫెక్ట్‌గా ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి. పేపర్‌పై చూపిస్తాను నేను కర్వ్ స్కేల్ యూజ్ చేసి. వీళ్ళ బాడీ మెజర్‌మెంట్స్ తీసుకున్నానండి నేను. వీళ్ళ లెంత్ వచ్చేసి హ్యాండ్ 10.5 ఇంచులండి పొడవు. దానికి మనం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి పైన కింద ఖర్చుకి కలుపుకొని. అంటే 11.5 ఇంచులు వస్తుంది. ఈ 11.5 ఇంచులు నేను ఇలా ఫోల్డింగ్ వైపు పెట్టుకొని మార్క్ చేసుకుంటున్నాను. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు. ఆ చివర, ఈ చివర కూడా మార్క్ చేసుకున్నామంటే మనకి ఎక్కడ క్రాస్ అనేది వెళ్ళదండి. ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ ఆర్మ్ డౌన్ వచ్చేసి 3.5 అండి. ఎల్బో హ్యాండ్స్ ఎవరికైనా సరే 3.5 ఇంచులు తీసుకున్నామంటే చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది మనకి. ఇప్పుడొచ్చేసి రెండింటిని ఇలా స్కేల్‌తో మార్క్ చేసుకోవాలండి. కొత్తవారు ఇలా స్కేల్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి సైడ్‌కి పోవడం, క్రాస్ పోవడం అనేది ఉండదు. ఇప్పుడొచ్చేసి వీళ్ళ ఆర్మ్ లూజ్ అనేది ఎలా తీసుకున్నాను అనేది చూపిస్తాను. వీళ్ళ బాడీ మీద తీసుకుందైతే 16 ఇంచెస్ అండి నేను. దాంట్లో సగం 8 ఇంచులు. చూసారు కదా వీళ్ళ డ్రెస్ కటింగ్‌లో నేను ఆ 8 ఇంచులు బ్యాక్ పార్ట్‌లో ఎలా వచ్చిందో చూపిస్తున్నాను. ఇలా చెక్ చేసుకోవాలి మనం బ్లౌజ్ అయినా సరే. బ్యాక్ పార్ట్ నుంచి చెక్ చేసుకున్నామంటే వీళ్ళ ఆర్మ్ లూజ్ అనేది వస్తుంది. మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన దాని దగ్గర నుంచి. ఇలా చెక్ చేసుకున్న 8 ఇంచులని మనం ఇలా ఆర్మ్ డౌన్ కోసం పెట్టాం కదా 3½ ఆ మార్కింగ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 2 ఇంచులు ఖర్చుకి పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు క్రాస్‌గా పెట్టుకోవాలండి అది. ఇప్పుడు వచ్చేసి వీళ్ళ హ్యాండ్ లూజ్ 9.5 ఇంచులండి. కొంచెం ఒక పావించు లూజ్ పెట్టమన్నారు. 9.5ని ఇలా ఆఫ్ చేసుకున్నామంటే మనకి 4:30 వస్తుంది. చూసారు కదా ఇలా చెక్ చేసుకోవాలి డౌట్ ఉంటే. 4:30కి నేను ఒక పావించ్ పెట్టుకుని 5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. లూజ్ పెట్టమన్నారు కాబట్టి. ఇక్కడ 5 ఇంచులకి పెట్టి నెక్స్ట్ వచ్చి ఖర్చుకి 2 ఇంచులు పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్‌ని మనం పైన ఆర్మ్ లూజ్ నెక్ నుంచి కింద హ్యాండ్ లూజ్ వరకు ఇలా స్కేల్‌తో మార్క్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా మార్క్ చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్‌గా వస్తుందండి. స్కేల్ యూజ్ చేయాలి. ఇది వచ్చేసి 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేశాను పైన. నెక్స్ట్ వచ్చేసి 2½ దగ్గర ఒక మార్క్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇది 38, 40 ఆ లోపు సైజ్ అండి ఇది. వాళ్ళకి 38 మించి ఎంత ఉన్నా మనం 2½ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ 2 మార్కింగ్స్‌ని 2½ అలానే ఆర్మ్ లూజ్ మార్కింగ్‌ని స్కేల్‌తో మార్క్ చేసుకొని దాంట్లో సగానికి చూపిస్తున్నట్టు అంటే 3 ఇంచులు వచ్చింది. 6లో సగం 3. ఆ మార్కింగ్ దగ్గర ఇలా చూసారు కదా కర్వ్ స్కేల్ అనేది సేమ్ ఇలానే పెట్టుకోవాలి. ఆ 3 మార్కింగ్‌లు కలిసే దగ్గర. మిడిల్ పాయింట్ పైన 2.5 ఇంచులు. ఇప్పుడు ఆ మిడిల్ పాయింట్ నుంచి ఇలా కిందకి కొంచెం మనం హ్యాండ్ తోటే ఫ్రీ హ్యాండ్‌తో ఇలా మార్క్ చేసుకున్నామంటే కర్వ్ అనేది ఈజీగా తిరుగుతుంది. చూసారు కదా కర్వ్ స్కేల్ యూజ్ చేసామంటే పైన షోల్డర్ దగ్గర కానీ కింద చంక దగ్గర కానీ ఎక్కడ నుడతలు రావండి. ఇలా పర్ఫెక్ట్‌గా మనం మార్కింగ్ అనేది చేసుకోవచ్చు కర్వ్ స్కేల్ యూజ్ చేసుకొని. ఇలా మార్క్ చేసిన విధంగా ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్‌కెళ్ళి చెక్ చేయండి. ఎలా కర్వ్ పెట్టాను స్కేల్‌తో అనేది. చూసారంటే నిదానంగా మీకు అర్థమవుతుంది. ఇలా కట్ చేసుకున్నామంటే హ్యాండ్ అనేది చాలా నీట్ ఫినిషింగ్‌తో మనకి కటింగ్ అనేది అయిపోతుంది. హ్యాండ్ జాయింట్ దగ్గర, షోల్డర్ దగ్గర, అలానే చంక దగ్గర ఎక్కడ నుడతలు రావండి. ఇలా కటింగ్ చేసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు వచ్చేసి కటింగ్ చేసాం కదా ఇక్కడ ఖర్చు దగ్గర ఒక టక్ ఇచ్చుకోవాలి. అలానే హ్యాండ్ పైన షోల్డర్ జాయింట్ దగ్గర ఒక టక్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకోవడం కోసం మనం దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని వన్ సైడ్ మన వైపు ఉండేలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇప్పుడు పైన ఇందాక 1 ఇంచ్‌కి చెప్పాను కదా అది ఇక్కడ యూజ్ అవుతుందండి. ఇక్కడ మళ్ళీ 1 ఇంచ్‌కి ఇలా మార్కింగ్ ఉంది కదా అక్కడి నుంచి ఇలా మనం లూజ్ పెట్టిన దగ్గరికి ఖర్చు వరకు చూసుకొని దాంట్లో సగానికి మళ్ళీ మీకు డౌట్ ఉంటే ఇలా టేప్‌ని ఇలా ఫోల్డ్ చేశారంటే మీకు సగం వస్తుంది. ఇప్పుడు ఆ సగం దగ్గర మనం 30 ఇంచ్‌కి ఒక మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టు వీడియోలో నిదానంగా పైకి 1 ఇంచ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి సన్నగా అవ్వాలి. మళ్ళీ కింద ఖర్చు దగ్గర సన్నగా ఉండాలి. ఇలా కరువు చేస్తూ ఆ 30 ఇంచ్‌కి కలుపుకోవాలండి మనం నిదానంగా. చూసారు కదా అలా కలిపామంటే ఫ్రంట్ లోతు తీయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది మనకి.
ఇలా అనేది లోతు తీసారంటే ఎక్కడ నుడతలు అనేది రాదండి. చూసారు కదా! ఇలా కట్ చేసుకోవాలి 1 ఇంచ్ దగ్గరికి. కర్వ్ అనేది ఇలా తిప్పుకున్న దగ్గర మనం ఒక కట్ ఇచ్చుకున్నామంటే అది ఫ్రంట్ సైడ్ అనేది మాకు అర్థమవుతుంది. చూసారు కదా ఎంత నీట్‌గా వచ్చిందో కర్వ్ అనేది. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్‌ని చూస్తే మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.